అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఓ కొరియోగ్రాఫర్, ఓ అసిస్టెంట్, కొన్నాళ్ళు సాఫీగా సాగిన జర్నీలో ఇప్పుడు బిగ్ ట్విస్ట్. జానీ మాస్టర్ తనను వేధించాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందో లేడీ కొరియోగ్రాఫర్. ఆ ఎఫ్ఐఆర్ లో చాలా సంచలన విషయాలు కూడా ప్రస్తావించింది. తాను ఎదుర్కొన్న వేధింపులు, తిన్న దెబ్బలు, ఓ దశలో పెళ్లి ప్రపోజల్ కూడా చేశారట. ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా ఎంటర్ అవ్వడం, ఇవన్నీ ఆ ఎఫ్ఐఆర్ లో చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ పలుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, D12 షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడినట్లు బాధితురాలు అదేవిధంగా 2019లో కాల్ చేసి మరి తన గ్రూప్ లో యాడ్ చేసుకున్నారట జానీ మాస్టర్. ఆ తర్వాత ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారట. మతం మార్చుకుని మరి పెళ్లి చేసుకోమని ఒత్తిడి కూడా చేశారట. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారట జానీ మాస్టర్. షూటింగ్ వ్యానిటీ వ్యాన్ లో ఎన్నోసార్లు ఆమెను వేధించారని, అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేసేవారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా నా ఇంటికి వచ్చి మరి జానీ మాస్టర్ భార్య పలుమార్లు కొట్టిందని కూడా ఆ ఎఫ్ఐఆర్ లో కేంద్రీకరించింది ఆ మహిళ. ఇవే కాదు, ఆగస్టు 17న గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని, ఆగస్టు 28న తన ఇంటి ముందు ఒక పార్సిల్ వచ్చిందని, ఇందులో కంగ్రాచులేషన్స్ బట్ వెరీ కేర్ఫుల్ అని రాసుందట. పలు అంశాలు కూడా పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇంట్రాగేషన్ రిపోర్ట్ లో ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి అందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి అన్నది బయటపెట్టారు.